స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం చంద్రబాబు దేవుడి రూపంలో అండగా నిలిచారని టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీ శాఖ అధికారులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. అడవి జంతువులను అక్రమ రవాణాకు అడ్డుకునే వేసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో డీఎస్సీలో నూతనంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నూతనంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించిన 94 మందికి విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలను అందజేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు భానోతు రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తిరుమలపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై సమసరత సేవ ఫౌండేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా లేక క్రైస్తవ మత ప్రచారకురాలా అని ప్రశ్నించారు. టీటీడీ భక్తులకు ఇచ్చిన నిధులతో నడిచే సంస్థ అని, ప్రభుత్వ విధులతో నడిచే సంస్థ కాదని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆసక్తికర సంఘటన జరిగింది. దేవి మండపాల వద్ద బతుకమ్మలను ఎత్తుకొని వెళ్తున్న మహిళలతో అటుగా వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపు ముచ్చటించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ కు చెందిన విద్యార్థులు ఆధునికతను దసరా పాటలకు జోడిస్తూ సామాజిక చైతన్యం కలిగించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మాయమైపోతున్నాడు మన గాంధీ తాత, బాగోతలాట, సారాలు తాగొద్దు, కైనీలు తినొద్దు అంటూ పాటలు పాడుతూ పూలతో బాణాలు వేసి ఆకట్టుకున్నారు. కృష్ణానదికి తీవ్ర వరద ప్రవాహంతో రిటైనింగ్ వాల్ పక్కన ఉన్న ఊట నీటిలో ఇళ్లు మునిగిపోయాయి. రిటైనింగ్ వాల్ పక్కన ఊట ఏర్పడకుండా, ఇళ్లు మునగకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కొండోపి పొగాకు వేల కేంద్రాల్లో పెట్లూరు క్లస్టర్ రైతులతో వేలం కేంద్రం నిర్వాహకులు అధికారి సునీల్ సోమవారం ఉత్పత్తి నియంత్రణ సమావేశం నిర్వహించారు. క్రమంగా పొగాకు పంట సాగును తగ్గించి ఆర్థికంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న మత్స్యకారుల ఉపాధికి, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి భంగం కలిగించే బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరారు. హైదరాబాద్ పాత బస్తీ కాలప్తార్ ప్రాంతంలోని నర్సిరెడ్డి కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను చేసి కాలనీలో ఆటపాటలతో సందడి చేశారు.